ప్రజల దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైనటువంటి వాగ్దానం, అది దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 1వ లేఖనం. దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. దేవుడు ఎంత స్పష్టంగా మనల్ని పిలుస్తున్నాడంటే ఒక్కసారి ఈ వాగ్దానం బట్టి అర్థమవుతుంది. మరి భూదిగంతముల వరకు ఉన్నటువంటి సర్వజనాంగమును కూడా తన యొద్దకు రమ్మని మరి ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మరి ఆ రీతిగా ఈ లోకంలో ఉన్నటువంటి మానవ జాతిని పిలుచుచున్నటువంటి దేవాతి దేవుడు, మరి ఆ యొక్క దేవుని యొక్క మాటలను వినడానికి మనం ఈ దినం కూడా సిద్ధంగా లేవు. ఎందుకంటే లోకంలో వ్యక్తులు పిలుస్తున్నారు, వారి వైపు నడుస్తున్నాం. లోకంలో ఉన్నటువంటి అపవాది మనల్ని పిలుస్తున్నాడు, వాడి వైపు నడుస్తున్నాం. కానీ దేవుడు స్పష్టంగా మనల్ని ప్రేమించి సమస్త జనులారా నా యొద్దకు రండి, నా ఆజ్ఞలు గైకొనుడి అని ఆయన ఏమాత్రం పిలుస్తున్నా కానీ మనం పెడచెవిన పెట్టి లోకం వైపు తిరిగి లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల వైపు మలుతూ ఆ వైపుగా మనం పయనిస్తూ ఉన్నాం. ఇది తప్పు. చివరికి అంటూ ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు రావలసిన వారే, ఆ పరలోక రాజ్యములకు వారధిగా ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను ఈ దినము నుండైనా సరే ఆయన పాదముల దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. వచ్చి కూడా మనం ఏం చేస్తున్నాం? వెనుకకు తిరుగుతున్నాం. కుక్క వాంతికి తిరిగినట్లుగా మరల లోకం వైపు తిరిగిపోతున్నాం. ఇది దేవుడు అడుగుటలేదు, కోరడం లేదు, ఏమాత్రం కూడా దేవునికి ఇష్టం లేదు. కనుక వచ్చిన నీవు దేవుని యందు స్థిరమైనటువంటి వాసం కల్పించుకొని మరి ఆ స్థిరత్వంతో దేవునిలో ఉన్నట్లయితే, ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలు నీలో ఉన్నట్లయితే, ఆ ఆజ్ఞలను తూచా తప్పక పాటిస్తూ అనేక మందిని కూడా దేవుని వైపు నడిపించగలిగిన వాడిగా ఉంటావని దేవుని వాక్యం ఈ దినమున మనందరితో కూడా మాట్లాడుతున్నది. మరి ఆ రీతిగా ఉండామో లేమో ఒక్కసారి ఆలోచించుకోవాలని, మరి అందరూ ఆలోచించుకొని దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు రావాలి అనుకున్నట్లయితే అందరూ కూడా తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీపించాలని ప్రభు పేరిట అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. సర్వోన్నతమైన స్థలాలలోనూ మహోన్నతమైనటువంటి దేవాతి దేవుడైన మా ప్రభుని యేసయ్య, మీ పాదములకు ఎనలేని వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. మరొక నూతనమైన దినమును మాకు మెరిచి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మీ వాగ్దానము చేత నడిపించడానికి నాయన మీరు మా ముందుకు వచ్చి ఉండగా, ఆ వాగ్దానమును నాయన మా అందరి జీవితంలో నాయన సఫలపరచమని, ఆ వాగ్దానము చేత మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుకుంటూ సమస్తమైనటువంటి వీక్షించుచున్న జనాంగమును మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.